హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే పిండి వడియాలు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను. నేనైతే ముందు రోజు నానబెట్టుకున్నాను బియ్యం. ఒక 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నాను. దాంట్లోనే పండు మిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఉంటే వేసుకోవచ్చు. అదే ఒక గిన్నెలోని నీళ్ళు తీసుకోవాలండి. ఒక గ్లాసు బియ్యానికి 5 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలన్నమాట. వేసేసుకొని అవి మరిగేలోపు మనం ఈ పిండిని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా మిక్సీ చేసుకుంటే వడియాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. మీకు పొడిపిండి ఉంటే పొడిపిండి కూడా అంటే వరిపిండి ఉంటే కనుక వరిపిండి కూడా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ అనమాట. దానికి కూడా ఇంతే వాటర్ తీసుకోవాలన్నమాట. కొద్దిగా మనం జీలకర్ర వేసుకోవాలి. దాంట్లోని తగినంత జీలకర్ర, తగినంత సాల్ట్, టేస్ట్ దగ్గర సాల్ట్ వేసేసుకోవాలన్నమాట. వేసుకున్నాక వాటర్ బాగా మరిగినాక ఇదైతే మనం ముందుగా మిక్సీ చేసుకున్నామో వాటర్ చూసారండి ఎలా మరిగిందో. మన జీలకర్రలోని రసం అంతా ఏ కలర్లోకి వచ్చిందో చూసారా. ఇప్పుడు మిక్సీ చేసుకున్న దానంతా ఆ వాటర్లో వేసి కలుపుతూ ఉండాలన్నమాట. అది దగ్గర పడేదాకా కలపాలండి, లేకపోతే అడుగు అంటుకుంటుంది, మాడిపోద్ది. ఇది చిక్కబడాలన్నమాట, దగ్గరికి ఉప్మా టైప్లోని చిక్కబడాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఈ వాటర్లో వేసిన వెంటనే ఒక 5 నిమిషాలకి చిక్కబడిపోయింది. ఇది చిక్కబడ్డాక చూడండి, ఇది లైట్గా కొంచెం మంట అనేది చిన్నగా పెట్టుకోండి. ఎందుకంటే హైలో పెట్టుకుంటే కనుక అది ఇట్లా పొంగుతూ ఉంటుంది, చిటపటలాడుతూ ఉంటుంది అనమాట, పైకి మీద తూలుతుంది అనమాట. సో అలా దగ్గరికి అయిపోయాక ఒక క్లాత్లో ఒక చున్నీ కానీ లేదా ఒక చీర కానీ తీసుకొని దాని మీద చిన్న చిన్న వడియాల కింద పెట్టుకోండి. ఇలా చిన్నగా పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. సో నేను వీడియోలో చూపించినట్టుగానే పెట్టుకోండి. ఇవి ఒక 2 డేస్లోనే ఎండిపోతాయి అనమాట. ఆ డబ్బడైనవి, ఒక పెద్ద డబ్బడైనవి అయితే అవి ఆరిపోయాక ఇగో ఏపి మీకు చూపిస్తున్నాను అనమాట. ఒక గిన్నెలో నూనె తీసుకొని ఈ వడియాలు అనేది అందులో వేపుకోవాలి. వేపేసుకొని మనకు ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదండి. వర్షాకాలంలోని మంచిగా వర్షం పడేటప్పుడు ఇవి వేపేసుకొని వేడి పప్పుచారులోకి వడియాలు అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా పిల్లలకు పెట్టొచ్చండి. ఉల్లిపాయలు కొద్దిగా నిమ్మరసం కలిపేసి ఇచ్చామనుకోండి సూపర్గా ఉంటుంది అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.